హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ తెలంగాణలో అందరికీ తెలిసిందే చాలా ఫేవరెట్ రెసిపీ సర్వపిండి. దీనిని ఆంధ్రాలో తపాల్ చెక్క అని గూడా అంటారు. ఇంత రుచికరమైన సర్వపిండిని నా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 3 కప్పుల బియ్యపిండి తీసుకోండి. ఇది తడిపిండి కాదండి, పొడిపిండి. ఇందులో 1 చెంచా జీలకర్ర, పావు చెంచా పసుపు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి సన్నని తరుగు, 1 చెంచా కారం, 2 గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 చెంచా నువ్వులు, కొద్దిగా వాము కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్స్తో పాటు ఆరోగ్యానికి మంచిది. అలాగే కరివేపాకు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి పూరి పిండిలా గట్టిగా కలుపుకోండి. ముందుగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా అవసరానికి తగ్గట్టుగా నీళ్లు కలుపుకొని పూరి పిండిలా గట్టిగా కలుపుకోండి. మీకు కావాలనుకుంటే వేపుకున్న అరకప్పు పొట్టు తీసిన పల్లీలు తీసుకొని కచ్చాబచ్చగా దంచుకొని కలుపుకోవచ్చు. పిండిని కలుపుకోవడం అయితే అయిపోయింది. దీనికోసం ఖచ్చితంగా మందపాటి పాత్రను తీసుకోవాలి. నేను అల్యూమినియం పేంచుని తీసుకున్నాను. ఇది చాలా మందంగా ఉంది. దీనిని మధ్యలో 1 టేబుల్ స్పూన్ నూనె రాసి పిండి ముద్దను తీసుకొని మొత్తానికి సమానంగా ఒత్తుకోవాలి. దీని సైజు మనం తీసుకునే పిండిని బట్టి ఉంటుంది. దీనిని ఏ సైజులోనైనా చేసుకోవచ్చు. నేను చపాతీ సైజులో చేస్తున్నాను. ఆ తర్వాత అక్కడక్కడ హోల్స్ చేసి అందులో 1 చెంచా నూనె వేసి సన్నని సెగ మీద 10-15 నిమిషాలు కాలనివ్వండి. దీని అంచుల చుట్టూ కూడా 1 స్పూన్ నూనె వేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మూత పెట్టి సన్నని మంట మీద మాత్రమే కాలనివ్వండి. మీ దగ్గర ఇంకొక మందపాటి పాత్ర ఉంటే దాన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. 2 ఒకటేసారి అయిపోతాయి. 12 నిమిషాల తర్వాత మూత తీసి చూశాను. పర్ఫెక్ట్‌గా కాలింది అనిపించింది. ఒకసారి తిప్పి చూపిస్తాను. చూసారు కదా, అడుగు మాడకుండా పర్ఫెక్ట్‌గా కాలింది. అంటే మొత్తం పూర్తిగా కాలినట్టే. ఫ్లిప్ చేసి మళ్ళీ కాల్చిన అవసరం లేదు. సర్వపిండిని చాలా రకాలుగా చేయొచ్చు. ముందు వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.